హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనము కావేరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్యాథాలజీ ల్యాబ్లో ఉన్నాం. డాక్టర్ శశాంక మేడం అండ్ డాక్టర్ మహేందర్ సారు ఈరోజు మనకి ప్యాథాలజీ ల్యాబ్ యొక్క ఇంపార్టెన్సు, కావేరీ యూనివర్సిటీ యొక్క ఇంపార్టెన్సు, విద్యార్థులకి ఈ ప్యాథాలజీ ల్యాబ్లో చదువుకున్నటువంటి విద్య ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనం వన్ బై వన్ ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ సెగ్మెంట్స్లో వాళ్ళు అన్నీ కూడా ఒక్కొక్క ఈ ప్యాథాలజీ ల్యాబ్లో ఉన్నటువంటి డిఫరెంట్ సెక్షన్స్ని మనకి మేడం అండ్ సార్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అగ్రికల్చర్ విద్యార్థులు, ఎందుకంటే అందరికి కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసినాయి, ఎంసెట్ కూడా కంప్లీట్ అయిపోయింది, నీటు పోస్ట్పోన్ అయింది, మనకు కాబట్టినంత టైం ఉంది. సో ఇండియాలోనే భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ కావేరీ యూనివర్సిటీ. అండ్ కావేరీ యూనివర్సిటీకి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇండస్ట్రీ. కావేరీ సీడ్స్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద అగ్రికల్చరల్ ఇండస్ట్రీ జైంట్ అన్నమాట వీళ్ళు. సో ఈ యూనివర్సిటీకి అనేక రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయండి. సో ఇందులో మనకి ప్యాథాలజీ ల్యాబ్ కానీ తీసుకున్నట్లయితే ఒక సొఫిస్టికేటెడ్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్యాథాలజీ ల్యాబ్. అదేవిధంగా ఇక్కడ కావేరీ యూనివర్సిటీకి మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఇది మొత్తం కూడా అందరూ డాక్టరేట్స్ ఉన్నటువంటి యూనివర్సిటీ. సో ఇప్పుడు మనం కలుద్దాం శశాంక మేడం. డాక్టర్ శశాంక మేడం గారు ఎంఎస్సి అండ్ పిహెచ్డి కూడా యూఎస్ లెవెల్లో కంప్లీట్ చేశారు. సో మనకి కావేరీ యూనివర్సిటీతో వర్క్ చేస్తున్నారు. మహేందర్ సారు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశారు, తను కూడా కావేరీ యూనివర్సిటీలో వర్క్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని అడిగి కాలేజీ యొక్క విశేషాలని, ప్యాథాలజీ ల్యాబ్ యొక్క విశేషాలను తెలుసుకుంటాం. చెప్పండి మేడం. సో వెట్ ప్రిజర్వేషన్ యూనిట్ ప్యాథాలజీ ల్యాబ్లో ఇంపార్టెన్స్ ఏంటి, దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. Here we have a collection of various symptoms of plant diseases including fungal, bacterial, viral, viroids and phytoplasma, preserved in 3 different types of methods like wet preservation, green preservation and color preservation. In wet preservation we have various types of diseases like bendy powdery mildew, peanut root rot, bendy ericifae species, grey powdery mildew, citrus scab, etc. This is a temporary method of preservation, sir. In this method we will temporarily store plant disease symptoms, leaves, etc. and we can store them, and also we will give to the students for practical sessions to observe under microscope. So what is green preservation, madam, then? So green preservation is a long-term storage method of preservation in which the green color of the leaf will be retained like that, and symptoms can be visible very clearly as if you are observing in the field. Here color will be lost. Okay. సో మహేందర్ సార్ మీరు చెప్పండి, వాట్ ఈజ్ కలర్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి చేస్తాం? సో కలర్ ప్రిజర్వేషన్ అనేది మామూలుగా మనం ఫ్రూట్స్ లేదా ఏవైతే లీవ్స్ కాకుండా అదర్ దాన్ ప్లాంట్ పార్ట్స్, ఆ పార్ట్స్ అనేవి మనం యూస్ చేస్తాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కకోవా ఆంథ్రాగ్నోస్, ఫ్రూట్ కలర్ అనేది అలానే ఉంటుంది ఆఫ్టర్ మెచ్యూరిటీ. ఓకే. సో ఈ ఆంథ్రాగ్నోస్ సిమ్టమ్ అనేది అలా చూపించవచ్చు స్టూడెంట్స్. ఈ కలర్ ప్రిజర్వేషన్ అనేది పర్టికులర్గా అదర్ దాన్ లీవ్స్కి ఏదైతే ఉంటుందో అది మనం పెట్టుకొని వాటి యొక్క డిసీజ్ని ఫైండ్ అవుట్ చేసి, సో అవి స్టూడెంట్స్కి చూపించడానికి సిమ్టమ్స్ క్లియర్గా ఉంటాయి. సపోజ్ పపాయ రింగ్ స్పాట్ ఉంది, ఆ రింగ్స్ అనేవి ఫ్రూట్ మీద అలానే కనబడతాయి. సో ఇక్కడ రింగ్ స్పాట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే. చిన్న చిన్న స్పాట్స్ ఉంటాయి, ఓకే, అవి అలానే విజిబుల్గా ఉంటాయి. సో అది చూసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకొని దానికి అనుగుణంగా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డైరెక్ట్ చూడడానికి ఈజీగా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఇది ఏంటంటే ప్యాథాలజీ ల్యాబ్లో వీళ్ళు డిఫరెంట్ ప్రిజర్వేషన్ చేశారు. వెట్ ప్రిజర్వేషన్, గ్రీన్ ప్రిజర్వేషన్, కలర్ ప్రిజర్వేషన్. అంటే ఇప్పుడు డిఫరెంట్ ప్లాంట్స్కి ఏదైతే డిసీజెస్ వస్తాయో వాటిని రేపు పొద్దున పిల్లలు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, ఉదాహరణకి అదిగో ఇప్పుడు మన పపాయలో ఒక వైట్ స్పాట్ ఉంది, ఈ వైట్ స్పాట్ ఉన్నట్లయితే ఏం డిసీజు, లేకపోతే పపాయ ఫుట్ రూట్లో ఇంకొక రకమైనటువంటి మనకి కలర్ని బట్టి మనం ఆ యొక్క డిసీజ్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఈ రకంగా పిల్లలకి రేపు పొద్దున ఫీల్డ్లోకి పోయినప్పుడు అంజాన్గా లేకపోతే కొత్తగా కనిపించకుండా సో వాళ్ళని డిఫరెంట్ ఈ రకంగా 3 రకాలుగా వెట్ ప్రిజర్వేషన్, గ్రీన్ ప్రిజర్వేషన్, కలర్ ప్రిజర్వేషన్ అనే రూపాల్లో వాటిని ప్రిజర్వ్ చేసి పిల్లలకు వాటికి చూపించడం ద్వారా వాళ్ళు ఈజీగా రేపు పొద్దున ఫీల్డ్లో ఐడెంటిఫై చేయడానికి పర్టికులర్గా ఈ యొక్క 3 మెథడ్స్ అనేవి వాడతాం. సో ఇప్పుడు మనం కావేరీ యూనివర్సిటీ యొక్క ప్యాథాలజీ ల్యాబ్లో ఫస్ట్ మనకి డిసీజ్ ఐడెంటిఫికేషన్ కోసం 3 మెథడ్స్ యూజ్ చేసాము. సో ఆ 3 మెథడ్స్ యూజ్ చేసిన తర్వాత మనకి ప్యాథోజన్ ఏదైతే ఆ యొక్క డిసీజ్ని కలుగజేస్తుందో, ఆ పరాన్న జీవి ఏదైతే ఉందో ఆ యొక్క ప్యాథోజన్ని మనం కనిపెట్టేసి దాన్ని డిఫరెంట్ మెథడ్స్లో ఐసోలేట్ చేసి దాన్ని తీసుకెళ్ళేసి మళ్ళీ మైక్రోస్కోప్లో చూస్తే దాని యొక్క అది ఏ జాతికి సంబంధించింది ఏందని ఐడెంటిఫై చేసి తద్వారా మనము ఆ యొక్క డిసీజ్కి మనం క్యూర్ అనేది చేస్తాం అనమాట. సో ఇప్పుడు శశాంక మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని మైక్రోబ్స్ గ్రోత్ మీడియా అంటే ఈ మైక్రోబ్స్ అంటే ఏంది, చిన్న చిన్న జీవులు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి వేరు చేసి వాటిని ఈ రకంగా సాలిడ్ మెథడ్లో, లిక్విడ్ మెథడ్లో సపరేట్గా ఐడెంటిఫై చేసి వాటిని పెడతారు అనమాట. మేడం మాటలో విందాం వాళ్ళు ఎలా చేస్తారు ఈ యొక్క ప్యాథోజన్ ఐడెంటిఫికేషన్.
Once the disease is identified, we can see the symptoms on the leaf. If you scrape that symptom and grow in the petri dishes, you can identify what is the pathogen which is causing that disease basically. So once we identify the disease, we scrape a little bit of the pathogen and prepare these culture plates using different types of media. ఓకే. This is one of the media, solid media, and this is another media, liquid medium. So in this, with using this media, we culture the pathogens and isolate and do the pure cultures of the pathogen without any contaminations. And this is the example of fungal pathogen, ఇది ఫంగల్ ప్యాథోజన్ అండి. which is having sclerotial bodies also. This is another example of a fungal pathogen. This is an example of a bacterial pathogen. ఓకే, ఇది బ్యాక్టీరియా యొక్క ఎట్లా చెట్ల మీద అయితే బ్యాక్టీరియా వస్తుందో ఈ బ్యాక్టీరియాని మళ్ళీ వాళ్ళు ఐసోలేట్ చేసేస్తారు ఆ రకంగా. Like this, we have collected over 80 pure cultures of pathogens and maintaining microbes here. ఓకే, దట్ ఈస్ గ్రేట్ మేడం. Yes. సో ఇప్పుడు నా చేతిలో ఉన్న ఏదైతే ఉన్నాయో ఈ ముష్రూమ్ యొక్క సీడ్స్ అండి. సో మనందరం పుట్టుకొక్కలు తింటూ ఉంటాం కదా, ముష్రూమ్స్ అంటాం, అది తింటూ ఉంటాం. సో ఈ ముష్రూమ్స్కి విత్తనాలు ఏదైతే ఉంటాయో, మనకి ఇప్పుడు ఏదైతే మేజ్కి వడ్లకి ఎట్లా విత్తనాలు ఉంటాయో ఈ యొక్క ముష్రూమ్ విత్తనాలు అనమాట. సో ఈ విత్తనాలను తీసుకెళ్ళేసి వాళ్ళు ఏం చేస్తారంటే కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ మీద కానీ లేకపోతే రైస్ యొక్క స్ట్రాస్ ఏదేమంటారు, ప్యాడీ స్ట్రా మీద కానీ వేసుకున్నట్లయితే అవి 30 డేస్లో ఇట్లా ఫ్లవర్ బడ్స్ లాగా వస్తాయన్నమాట. వీటిలో 3 రకాలైనటువంటి మష్రూమ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి మనం తినేటువంటి మష్రూమ్స్, రెండోది మెడిసినల్ మష్రూమ్స్, మూడోది వచ్చేసి పాయిజనస్ మష్రూమ్స్. ఇట్లా 3 రకాలుగా మష్రూమ్స్ని మనం డిఫైన్ చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా కావేరీ యూనివర్సిటీ అనేది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉందండి ఈ మష్రూమ్స్ యొక్క గ్రోయింగ్ సంబంధించినట్టు. ఎందుకంటే ఈరోజు బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి స్వయంగా ఉపాధి పొందడానికి ఉన్నటువంటి అవకాశాల్లో ఈ మష్రూమ్ కల్టివేషన్ కూడా వన్ ఆఫ్ ది విషయం అనమాట. కాబట్టి వీళ్ళు దీనికి సంబంధించినటువంటి ఒక స్పెషాలిటీ కోర్స్ని, ఒక 6 months కోర్సుని దాన్ని అందజేసి, ఇప్పుడు ఈ కోర్సుని కానీ మీరు బీఎస్సీ అగ్రికల్చర్లో భాగంగా ఇది నేర్చుకున్నట్లయితే మీరు బయటకు వెళ్ళేసి ఒక మష్రూమ్ యూనిట్ పెట్టుకున్నట్లయితే మీరు స్వయం ఉపాధి కూడా పొందవచ్చు. సో ఇప్పుడు మేడం అడిగి ఈ యొక్క మష్రూమ్ కల్టివేషన్ ఏ రకంగా చేస్తారు, దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ పాయింట్స్ని మేడం మాటల్లో తెలుసుకుందాం. So this is a mushroom gallery. We have a collection of mushrooms here at our lab in Kaveri University. So mushroom is a fungus basically, which comes under plant pathology department, and it can be cultured like this, like any other fungus. It can be cultured in the petri dish. Using these cultures, we make spawn, what is called a seed of mushroom, using jowar seeds. This spawn can be inoculated on the paddy straw or different types of compost, and then the fruiting bodies comes out, which are called mushrooms. These mushrooms can be basically divided into 3 types. One is edible mushroom, which is consumable. Second one is medicinal mushroom like Ganoderma, and the last one is the poisonous mushrooms, which cannot be consumed. So in this lab, we are maintaining the cultures, and we are also sourcing these cultures to the farmers for growth. సో ఇక్కడ ఏంటంటే ఈ మష్రూమ్ సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క సీడ్స్ లేకపోతే స్పాన్ ఏదైతే ఉందో, ఇక్కడ నియర్ బై రైతులు ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇటువంటి ఇది అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు కూడా అంటే ఎస్ఎంఈస్ అంటారు కదా, చిన్న చిన్న గృహాల్లో కూడా మనం మష్రూమ్ కల్టివేషన్ చేసి వాళ్ళు కూడా ఉపాధి పొందవచ్చు. We are also offering a skill development course on mushroom production technology, which includes spawn production, medicinal and edible mushroom production, and also processing of the mushroom. Okay. Even processing units will be established soon in the Kaveri University. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో భాగంగా వీళ్ళు ఇక్కడ ఈ యొక్క విత్తనాన్ని ఉత్పత్తి చేసేటువంటి యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసుకునే దానికి ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా ఎడిబుల్ మష్రూమ్స్ తయారు చేసి వాళ్ళు అమ్ముకునే దానికి అటువంటి అవకాశం ఇస్తారు. లేకపోతే ఈ మష్రూమ్ని ప్రాసెసింగ్ చేసేటువంటి విధానాలను కూడా వీళ్ళు నేర్పించడం ద్వారా ఈ 3 రంగాలలో ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక స్టూడెంట్ కానీ లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి ఎవరైతే 6 months ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఇటువంటి ఈ 3 విభాగాల్లో వాళ్ళు ఇండివిజువల్గా నేర్చుకోవచ్చు, లేకపోతే ఓవరాల్గా నేర్చుకుని వాళ్ళే ఒక యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. We can offer for various communities like students, farmers, rural youth and women, etc., who can learn this mushroom technology and can be their own entrepreneur. ఓకే, సో మీరు అట్లా కావేరీ యూనివర్సిటీ కానీ వచ్చినట్లయితే 6 monthsలో మీరు ఎంటర్ప్రినర్ అయ్యి మీ స్వయం ఉపాధిని పొందవచ్చు. సో ఇప్పుడు మనం చూసాము 3 రకాల పద్ధతుల్లో మనము ప్యాథోజన్ని ఐడెంటిఫై చేసి అంటే ఏ రకంగా ఉంటుందనేది పిల్లలందరికీ చూపించిన తర్వాత, సో వాటిని ఆ ప్యాథోజన్ని కల్చర్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళేసి మైక్రోస్కోప్లో దాన్ని చూసి దానికి ఎటువంటి మెడిసిన్ వేస్తారు, తద్వారా ఆ యొక్క డిసీజ్ని
రైతు ఏ రకంగా ఓవర్కమ్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనే దాన్ని కావేరీ బయోషీల్డ్ అనేది, ఎందుకంటే ఆ యొక్క ప్యాథోజన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ రోగాన్ని తగ్గించడానికి ఎటువంటి మెడిసిన్స్ వేస్తారనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ప్యాథాలజీ ల్యాబ్లో. వాళ్ళకి ఆ యొక్క ట్రైనింగ్ ఉంటుంది. డాక్టర్ మహేంద్ర సార్ మాటల్లో తెలుసుకుందాము. సో ఈ యొక్క ప్యాథోజన్ ఐడెంటిఫికేషన్ తర్వాత ఎటువంటి మెథడ్స్ వారి వాళ్ళ ఆ యొక్క డిసీజ్ని ఓవర్కమ్ చేయొచ్చు అనేది సార్ మాటలో తెలుసుకుందాం. సో వన్స్ ప్యాథోజన్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత మనం దాన్ని ఇమీడియట్గా మేనేజ్మెంట్ చేస్తాం. ప్లాంట్ పెథాలజీ డీల్స్ విత్ ఐడెంటిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఆ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో మెయిన్ బయోలాజికల్ కంట్రోల్ అనేది నావేడేస్లో ఫేమస్ అవుతుంది. ఎందుకంటే పొల్యూషన్ ఉండదు, ఎకో ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు అప్లై ఆల్సో. సో ఈ ల్యాబ్లో మేము వచ్చేసి దగ్గర 641 మైక్రోబ్స్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ప్లాంట్స్ విచ్ ఆర్ కాల్డ్ ప్లాంట్ ఎండోఫైట్స్. So those were maintained in pure cultures like this. Okay. So each single colony will be visible, and then only it is sure as it is pure culture. Okay. So these 641 microbes used against major plant pathogens that is global important, like Phytophthora species or Sclerotium ralphi or rice blast pathogen Magnum Ortho, like that. So here you can see, first we will see the efficacy of biocontrol agent but in petri dishes like this. So where we will keep the pathogen in center of the plate, and remaining 4 parts, 4 corners, we will keep the bacteria that is endophytic, which is beneficial to the ours. Okay. And if we can see the inhibition in this plate, and here we can see there is no inhibition and pathogen has been completely grown full plate. Okay. And here you can see inhibition is almost 90%. Okay. So we will select the best isolate. This best isolate will be processed for the formulation development, because once identification of the microbe is important, so how to apply this one to the field, that is also equally important. So for that we have developed different formulations, like dust formulations are there, liquid formulation are there, tablet form is there, gel formulation is there. Nowadays famous that nano based formulations. Okay. That also can be developed by using the bioorganisms. Okay. So here you can see Kaveri BioShield, that is KU0011, that is the strain name, which is effective isolate for most of the pathogens, like soil-borne pathogens. Okay. And similar way, in liquid formulation also there is one more isolate KU001 and one more isolate KU0031. సో ఇవన్నీ కూడా సేలబుల్ ఐటమ్స్ సార్ కావేరీకి సంబంధించి. Yes. సో ఇక్కడ ఏంటంటే అండి, కావేరీ యూనివర్సిటీలో చదివినందువల్ల ఇప్పుడు జనరల్గా మీరు ఏదైనా ఒక కాలేజీలో చదివితే ఇప్పుడు ఇది ఏంది ఉందంటే ఊరిన డబ్బాలో పెట్టి చూపించడం తప్ప, ఇది ఇక్కడ ఏంటంటే ఫార్ములా అనేది వీళ్ళదే. కావేరీ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసినటువంటి ఫార్ములా. ఇట్ ఈజ్ ఏ సేలబుల్ ఐటమ్. అంటే మీరు డైరెక్ట్గా కావేరీ యూనివర్సిటీలో ఎంటర్ అవుతున్నారంటే మీరు ఇండస్ట్రీలోకి డైరెక్ట్గా ఎంటర్ అయినట్టేను, మీరు చదువుకోవడానికి వచ్చినట్టు కాదు. ఇట్ ఈజ్ ఏ స్ట్రైట్ యువర్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీ కొలాబరేషన్స్ అనేవి పర్టికులర్గా అగ్రికల్చర్ ఫీల్డ్లో మనకి మహారాష్ట్రలో తీసుకున్నప్పుడు అయితే 110 కాలేజీలు ఉన్నాయి దగ్గర. ఆంధ్రాలో ఒక 7-8 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. మనకి నేషనల్ వైడ్గా తీసుకున్నప్పుడు 26 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎక్కడ ఏ ఒక్క సింగిల్ యూనివర్సిటీలో కూడా సింగిల్ ప్రైవేట్ యూనివర్సిటీ లేదు. డైరెక్ట్గా ఇండస్ట్రీ కొలాబరేషన్ ఉన్నటువంటిది భారతదేశంలో కావేరీ యూనివర్సిటీ కాకుండా మరొకటి లేదు. నేనే ఆశ్చర్యపోతున్నా. ఇప్పుడు కావేరీ వాళ్ళు సీట్స్లో ఉన్నారని నాకు తెలుసు, కానీ కావేరీ యూనివర్సిటీలో ఇండస్ట్రీ కొలాబరేషన్లో భాగంగా కావేరీ యూనివర్సిటీలోనే ఈ బయో కంట్రోలర్, ఇక్కడ దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉందండి. సో ఈ యొక్క బయోషీల్డ్, కావేరీ బయోషీల్డ్ వాడినందువల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, యాక్చువల్గా ఇది ప్యాథోజన్ని చంపటమే కాదు, ఈ యొక్క ప్లాంట్ గ్రోత్కి కూడా ఇది ఒక న్యూట్రియంట్ లాగా లేకపోతే ఒక ఫీడ్ లాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనము ప్యాథాలజీ ల్యాబ్ని కవర్ చేస్తున్నాం కదండి. ఇందులో ఇది డీప్ ఫ్రిజ్, దాదాపు -80 డిగ్రీలు ఇందులో టెంపరేచర్ ఉంటుందండి. -80 డిగ్రీస్, 0 డిగ్రీస్కి మొత్తం గడగట్టుకోపోతాం. దీంట్లో -80 డిగ్రీలు ఉంటుంది. మొత్తము ప్యాథాలజీ రీసెర్చ్లో ఈ యొక్క ఫ్రిడ్జ్ని ఒక డిక్షనరీగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఈ యొక్క మైక్రోబ్స్ లేకపోతే ప్యాథోజన్స్ని ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తానో వాటిని ఇక్కడ ప్రిజర్వ్ చేస్తారు. ఎన్నేళ్ళ పాటు ప్రిజర్వ్ చేస్తారంటే 100 ఏళ్ల పాటు, 200 సంవత్సరాల పాటు. ఎందుకు ఇలా ప్రిజర్వ్ చేసినందువల్ల ఉపయోగం ఏంటి అన్నట్లయితే, ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక డిసీజు సడన్గా మాయమైపోయేసి మళ్ళీ ఒక 10-20 ఏళ్ళ తర్వాత రావచ్చు. అంటే ప్రీవియస్గా ఆ ప్యాథోజన్ ఏ కండిషన్లో ఉండింది, ఇప్పుడు ఏ రకంగా మాడిఫై అయింది మనం తెలుసుకోవాలన్నట్లయితే ఆ యొక్క 10 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఆ ప్యాథోజన్ యొక్క హిస్టరీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఎంఎస్సీ చదివేటువంటి విద్యార్థులకు కానీ, పిహెచ్డీ చదివేటువంటి విద్యార్థులకు కానీ దీని ఒక రన్నింగ్ భగవద్గీత లాగా దీంట్లో ప్యాథాలజీకి సంబంధించినటువంటి ఏదైతే పురాతన మనం అనుకుంటాం కదా, ఇప్పుడు మామూలుగా ఒక ట్రెజర్ హంట్ చేయాలి అనుకున్నట్లయితే మనం పోయేసి చరిత్ర చదవాలి. అట్లా ఈ ప్యాథాలజీ యొక్క చరిత్ర చదవాలి అనుకున్నట్లయితే ఈ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ప్యాథోజన్స్ మనం కానీ చదివినట్లయితే, దాని యొక్క హిస్టరీ కానీ చదివినట్లయితే, ఇప్పుడు ఒక రన్నింగ్ డిసీజ్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి మెడిసిన్స్ని లేకపోతే మనకి ఆ మెడిసిన్ని మనం తయారు చేయొచ్చు. సో ఇప్పుడు డాక్టర్ మహేందర్ సారు ఇప్పుడు ఈ యొక్క
ఈ యొక్క ఈ ఫ్రిడ్జ్ ఇది మొత్తం 360 లీటర్ల కెపాసిటీ ఫ్రిడ్జ్ అండి. దాదాపు 8 లక్షల రూపాయలు. ఎందుకంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా ఈ యొక్క ఫెసిలిటీ లేదు. ఎందుకంటే దీన్ని మెయింటైన్ చేయడం ఒక 100 ఏళ్ల పాటు ఆపకుండా దీన్ని -80 డిగ్రీలో మెయింటైన్ చేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు. అది కావేరీ యూనివర్సిటీ వారికి మాత్రమే, కావేరీ సీడ్స్ వారికి మాత్రమే సాధ్యమైంది. మహేందర్ సార్ ఆ మాటల్లో టెక్నికల్గా కొన్ని పాయింట్లు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ప్యాథజన్స్ కానీ మైక్రోబ్స్ కానీ ఏవైనా సరే చాలా లాంగ్ టర్మ్ స్టోరేజ్ కోసం డీప్ ఫ్రీజర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 4 ఛాంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇందాక మనం బయోషీల్డ్ చూస్తారు కదా, వాటి ఐసోలేట్స్. ఓకే. సో వన్స్ ఆ బయోషీల్డ్ అనేది ఫార్ములేషన్ డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ సపోజ్ 6 years తర్వాత ఏమైనా మాడిఫికేషన్ చేయాలి, చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా -80 డిగ్రీస్లో ఈ కల్చర్ అనేది 100 సంవత్సరాల పాటు దీన్ని స్టోర్ చేయొచ్చు. ఇండివిజువల్ వైల్స్లో పెట్టుకోవచ్చు. ఇండివిజువల్ వైల్స్లో పెట్టుకున్నట్లయితే దాని యొక్క మార్క్స్ అనేది మన కంప్యూటర్ సిస్టంలో ఫీడ్ అయి ఉంటుంది. మనకు హార్డ్ డిస్క్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఆ డిసీజ్ రిపీట్ అయినప్పుడు కానీ ఆ ప్యాథోజన్ హిస్టరీ తెలుసుకోవాలన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే మన కావేరీ యూనివర్సిటీలో ఎంఎస్సీతో పాటు పిహెచ్డీ కూడా ఉంది ఇక్కడ. సో ఎవరైతే రీసెర్చ్ చేయదలుచుకుంటారో వాళ్ళకి కావేరీ యూనివర్సిటీ ప్లాట్ఫామ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు స్టడీ. సో దీని తర్వాత మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి డబుల్ డిస్టిలరీ ప్లాంట్స్. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా బుడగలుగా వస్తుందని అనుకుంటున్నారా? ఇది కలర్ఫుల్గా బుడగలుగా కాదు. ఇది ఇక్కడ కానీ మనం తీసుకున్నప్పుడు అయితే ఈ వాటర్ ఏదైతే ఉందో పైన ఆవిరి రూపంలో పోయేసి ఆవిరి నుంచి మళ్ళీ కిందకు వచ్చేసి ఈ వాటర్ అనేది తయారవుతుంది అనమాట. ఈ వాటర్ ఈ పైప్ ద్వారా కిందకు వచ్చేసి ఈ బాటిల్లో సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయినటువంటి వాటర్ ఎందుకోసం ఉపయోగిస్తారంటే కల్చర్ ఏదైతే మనం ఇందాక చూసాం కదా, ఈ మైక్రోబ్స్ని కానీ లేకపోతే ప్యాథోజన్స్ని కానీ కల్చర్ చేయాలంటే, డెవలప్ చేయాలి అన్నట్లయితే ఈ వాటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. మరిన్ని టెక్నికల్ టర్మ్స్లో డాక్టర్ శశాంక మేడం గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం. So our lab has state-of-the-art facility, most advanced equipment that has been provided for us in the laboratory, which includes like a deep freezer, and this is another instrument like double distillation units, quartz double distillation unit. Here this water can be directly tap water. We cannot use it for research purpose because it creates contaminations for developing pathogens and all. So we use double distillation unit for extracting double distillation water. This is the first distillation process where we get distilled water from here, and we get the vapor from here, and this vapor condenses for here on the top, and we get the second distillation from there, and the distilled water will be collected in the can there. So this water can be used for pathogen isolation, media preparation, and for all the research purposes. So next we see sterilization chamber and biosafety chamber, madam. Let us go. మనం ఇప్పటివరకు బ్యాక్టీరియాని, ఫంగస్ని ఐడెంటిఫై చేసాము. వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం, ఎట్లా స్టోర్ చేయడం అని నేర్చుకున్నాం. దానికి ఎటువంటి మందులు వాడాలో నేర్చుకున్నాం. దాన్ని ఎలా కల్చర్ చేయాలో చూసి నేర్చుకున్నాం అనమాట. అయితే ఈ కల్చర్ చేసినటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, ఐడెంటిఫైడ్ బ్యాక్టీరియా అండ్ ఫంగస్కి ఆహారం పెంచి పోషించి దాని యొక్క విధానాలను తెలుసుకునేదానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఈ గిరగిరా ఏదైతే తిరుగుతుందో ఇక్కడ, దీన్ని డిజిటల్ ఆర్బిటాల్ షేకర్ అంటారు. ఇది ఏదైతే బ్యాక్టీరియాకు ఉందో, ఈ బ్యాక్టీరియా అంతా కూడా లిక్విడ్ ఆహారాన్ని తీసుకుంటుందండి. ఆ లిక్విడ్ని డెవలప్ చేయడం కోసం, ఎందుకంటే ఈ గిరగిరా తిరగడానికి కారణం ఏంటంటే దాని న్యూట్రియంట్స్ అన్ని కూడా సమపాల్లో కలిసి ఆ బ్యాక్టీరియా గ్రోత్ అనేది క్లియర్గా వచ్చి దాని తర్వాత మన రీసెర్చ్కి అది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దీని గురించి డిజిటల్ ఆర్బిటాల్ షేకర్ గురించి శశాంక మేడం గారు మాటల్లో తెలుసుకుందాం. So this is called digital orbital shaker, and now we have already seen the bacterial colonies here. Once we identified this bacteria and have a pure culture of this bacteria, for further multiplication in large quantities of this bacteria, we use this method, liquid broth, in which bacteria can be cultured in large quantities. So why we are putting that liquid broth on the orbital shaker is availability of nutrients to the bacteria in equal amount, in equal quantity, so that bacteria can multiply. సో ఇప్పటివరకు మనం బ్యాక్టీరియాకి సంబంధించి ఫుడ్ ఎలా తయారు చేస్తారో, వాళ్ళు న్యూట్రిషియస్గా ఉండడానికి అవసరమైనటువంటి ఫుడ్ ఎలా తయారు చేస్తుందో చూసామండి. ఇప్పుడు ఈ ఫంగస్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, ఇది జస్ట్ మీకు కనిపిస్తుంది కదా, ఒక కుక్కర్ లెక్క కనిపిస్తుంది. దాని మూత చూడండి, జస్ట్ ఒక కుక్కర్ మూతలాగా ఉంది. దీంట్లో ఏంటంటే ఈ ఫంగస్కి సంబంధించినటువంటి సాలిడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ సాలిడ్ ఫుడ్ని తయారు చేస్తారు. ఇక్కడ మెజర్మెంట్ ఒక 700 ml. దీంట్లో ఎందుకు ఈ బాయిలర్లో ఈ ఫుడ్ని తయారు చేయాలి అన్నట్లయితే, మనం ఎందుకు అన్నం వండుకుంటాం, చికెన్ తెచ్చుకుంటే వండుకుంటాం. ఎందుకు వండుకుంటాం అంటే దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ పోయేసి అది టెక్స్చర్గా ఉంటుందని చెప్పేసి. ఆ ఫంగస్కి కూడా మనం ఇందాక డిస్టిలరీ వాటరు, అదేవిధంగా నీట్ అండ్ క్లీన్ అండ్ ఫుడ్ ఇస్తే అవి తొందరగా కల్చర్ అయ్యేసి తొందరగా అవి గ్రో అయ్యి మనకి రీసెర్చ్కి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇప్పుడు డాక్టర్ మహేందర్ సారు దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో సార్. సో దిస్ యాక్చువల్లీ స్టీమ్ బేస్డ్ ఆటోక్లేవింగ్. So where we will use the steam as a mediator for killing the pathogens or whatever the microbes present inside in this media.
So then only we can use this media as a for our use, like for growing multiple organisms. So actually this principle is it will create the temperature up to 121 degrees centigrade for 15 psi. For 20 minutes it will be there. So it's not like big size of pressure cooker what we are using in our home basis. So where we will use the steam as a main agent for killing the microbes here. So generally hot air oven also is used for the sterilization purpose, and compared to these two, this is the effective one. So that's why we are going for sterilization of media like items in this autoclave only. బయోసేఫ్టీ ఛాంబర్లో ఉన్నాం. దీని యొక్క విశేషాలని డాక్టర్ మహేందర్ సార్ అడిగి మనం తెలుసుకున్నాం. హలో సార్. సో మీరు చూసినట్లయితే ఇక్కడ బయోసేఫ్ క్యాబినెట్ అనేది క్లాస్ 2 లెవెల్ ఉంది ఇక్కడ మనకి. క్లాస్ 2 దట్ ఈస్ ఆల్సో A2 టైప్. సో జనరలీ దేర్ ఆర్ 4 classes, class 1, class 2, class 3, class 4, where class 3, class 4 is for the human pathogens, for dealing human medical that one. So class 2 is highest grade, that is most advanced for our plant pathology lab. So here the function is we will get the inside filter air, that is filtered by HEPA filter, high efficiency particulate air filter, where not even bacteria can also penetrate in that filter. So only fresh air will come inside. So that fresh air will be circulated. So in that one we will use the Petri plates to inoculate the microbes like bacteria, fungi, whatever we have seen in biocontrol. That work has been done inside this chamber. Okay. So in under aseptic conditions, there won't be any other microbes. What will be the cost of this machine, sir? So it's approximately 3 lakhs. Approximately. Because it's class 2. Normal laminar or airflow it is there, that is it will come around 1 lakh. సో ఈ ప్యాథాలజీ ల్యాబ్ కావేరీ యూనివర్సిటీలో భాగంగా మనం ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్ అక్కడ కనిపిస్తుంది. డాక్టర్ శశాంక మేడం ఏదైతే మనకి బ్రెడ్ మీద ఫంగస్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఈ యొక్క ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్లో పెట్టినప్పుడు అది ఎలా కనిపిస్తుందో మేడం చూపిస్తుంది. సో ఈ ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్ ఏంటి, దీన్ని ఈ రకంగా చూడటం వల్ల ఏంటి యూజ్ ఉంటుంది అనేది మేడం మాటల్లో మనం తెలుసుకుందాం. సార్ ఇది ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్ which is connected to the monitor. Usually you cannot see the microorganisms with the naked eye. Okay. So we will prepare the slide like this. Once we get the fungus cultured in the Petri dishes like this, from this we will scrape a little bit portion of the fungus and put it on the slide and prepare a slide like this. Okay. And these slides can be viewed under the microscope, Okay. which cannot be viewed with the naked eye. ఇక్కడ So what is the basic use of this trinocular microscope is to observe the morphology of the fungus. Okay. What is the color of the fungus, what is the shape, size, structure, what kind of spores it is producing and all. Based on this, we will group this fungus into different categories upon which we can apply the fungicide to kill this or manage this fungus. So this microscope is connected to the monitor here. So you can observe these fungal structures here. These are called sporangiospores, and this is the mycelium of the fungus, Rhizopus.